morning to students. Today I am going to explain about the financial statements, that means final accounts. First, meaning of financial statements or final accounts. Every trader wants to know the result of the business at the end of a particular period, which is generally 1 year, and also financial position on a particular date. For this purpose, the trader prepares various statements which are called as a financial statements. Every trader wants to know, ప్రతి వ్యాపారి తెలుసుకోవాలనుకుంటాడు, ద రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్, అంటే వ్యాపారంలో లాభాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ పర్టికులర్ పీరియడ్, ఏదో ఒక పర్టికులర్ పీరియడ్. నార్మల్లీ పర్టికులర్ పీరియడ్ మీన్స్ ఇన్ బిజినెస్ కన్సర్న్ 1 year, దట్ ఈస్ క్యాలెండర్ ఇయర్ జనవరి 1st to డిసెంబర్ 31st అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇయర్ కరెంట్ ఇయర్ April 1st to నెక్స్ట్ ఇయర్ 31st March అవ్వచ్చు. సో ఎవ్రీ ట్రేడర్ వాంట్స్ టు నో ద రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్. రిజల్ట్స్ మీన్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ at the end of a particular period, which is generally 1 year, and also financial position. Financial position means the balance sheet reveals the assets and liabilities of the, that means financial position of the business. So మన వ్యాపార సంస్థకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, బయట వాళ్ళకి చెల్లించాల్సిన అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇవి తెలుసుకోవటానికి, లాభం ఎంత వచ్చింది లేదా నష్టం ఎంత వచ్చింది అని తెలుసుకోవటానికి ఎవ్రీ ట్రేడర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాడు అని వన్ పర్టికులర్ ట్రేడ్కి. ఫర్ దిస్ పర్పస్ ద ట్రేడర్ ప్రిపేర్స్ various statements which are called as a financial statements. సో పర్పస్ ఏంటి, లాభం లేదా నష్టం కనుక్కోవటానికి, ఆస్తులు అండ్ వ్యాపార సంస్థకు ఉన్న ఆస్తులు ఎన్ని, వ్యాపార సంస్థ బయట వాళ్ళకి పే చేయాల్సిన అప్పులు ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాడు. లాభం లేదా నష్టం కనుక్కోవడానికి ఏమో ట్రేడింగ్ P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. ఆస్తులు అండ్ బయట వాళ్ళకి చెల్లించాల్సిన అప్పులను తెలుసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తాడు. నెక్స్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దట్ మీన్స్ ఫైనల్ అకౌంట్స్ ఆర్ ద స్టేట్మెంట్స్ that are prepared at the end of an accounting period. These consisting of, అంటే ఏంకును ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమేమి కలిసి ఉన్నాయి వాటిని ఏమంటారు, దీస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దట్ మీన్స్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పొజిషన్ స్టేట్మెంట్. ట్రేడింగ్ P&L అకౌంట్ని కలిపి ఇన్కమ్ స్టేట్మెంట్ అంటారు, బ్యాలెన్స్ షీట్ని పొజిషన్ స్టేట్మెంట్ అంటాం. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రతి బిజినెస్ కన్సర్న్, సో ప్రతి ట్రేడరు ప్రిపేర్ చేస్తాం. అది మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అవ్వచ్చు లేదా ట్రేడింగ్ బిజినెస్. ట్రేడింగ్ బిజినెస్ ఇంక్లూడ్స్ హోల్సేలర్, డీలర్, రిటైలర్స్. ఎవరైనా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్ అయినా సరే కంపల్సరీగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఫర్ వాట్ పర్పస్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైనల్ అకౌంట్స్. సో ఏ లక్ష్యం సాధించడం కోసం, ఏ లక్ష్యాన్ని పొందడం కోసం ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాం. ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ టు అసెర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్. సో వ్యాపారానికి లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత ఉందో తెలుసుకోవడానికి, అసెర్టైన్ అంటే ఫైండ్ అవుట్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం, తెలుసుకోవడం. సో ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ టు అసెర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్. వ్యాపారానికి లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చిందని తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాం. అండ్ ఆల్సో టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్, మన వ్యాపార సంస్థ యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నాయా లేక ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువ ఉన్నాయా. సో ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తారనమాట. లాస్ ఆర్ ప్రాఫిట్ని తెలుసుకోవడానికి అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్ తెలుసుకోవడానికి. అండ్ ఫస్ట్ వన్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. హౌ మచ్ ఎక్స్పెన్సెస్ includes both direct and indirect. Direct means trading account debit side రికార్డ్ చేసే ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేసే ఎక్స్పెన్సెస్. సో హౌ మచ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్పెండెడ్, ఎంత ఖర్చులు చెల్లించాము ఇప్పటివరకు, అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో, ఒక 1 year పీరియడ్లో ఎంత ఖర్చులైన మొత్తం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి ఎంత ఎక్స్పెండిచర్ చేశాము, ఎంత ఖర్చు పెట్టాము. ఫర్ దట్ హౌ మచ్ ఎర్నెడ్ ఇన్కమ్, ఆ ఖర్చు పెట్టిన దానికి ఎంత ఇన్కమ్ వచ్చింది. అండ్ ఫైనల్లీ అసెర్టైన్ ద నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్. సో ఓవరాల్గా మన వ్యాపారానికి ఖర్చులు అండ్ ఆదాయంతో పోల్చుకుంటే లాభం వచ్చిందా, నికర లాభం వచ్చిందా, నికర నష్టం, నెట్ ప్రాఫిట్ వచ్చిందా, నెట్ లాస్ వచ్చిందో తెలుసుకోవడానికి ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తామన్నమాట. అండ్ సెకండ్ వన్, బ్యాలెన్స్ షీట్ ascertain or reveals the financial position of the business. That means the difference between the total assets and outside liabilities. So reveals అంటే disclose, తెలియజేయటం, ఫైనాన్షియల్ పొజిషన్, దట్ మీన్స్ బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం ద్వారా అసలు బిజినెస్ కన్సర్న్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ స్థితిలో ఉంది, ఆర్థిక పరిస్థితి ఏ స్థితిలో ఉంది తెలుసుకోవచ్చు అనమాట బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్.
అలా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం వల్ల ఏం తెలుస్తుంది, అసలు వ్యాపారానికి ఉన్న మొత్తం ఆస్తులు ఎన్ని, టోటల్ అసెట్స్ ఎన్ని, ఇదే వ్యాపార సంస్థ బయట వాళ్ళకి చెల్లించాల్సిన అప్పులు ఎన్ని ఉన్నాయి, అవుట్ సైడ్ లైబిలిటీస్ అంటే బయట వాళ్ళకి చెల్లించాల్సిన లైబిలిటీస్, ద అమౌంట్ పేయబుల్ బై అవర్ బిజినెస్ కన్సర్న్ టు ద అవుట్ సైడర్స్. మన వ్యాపార సంస్థ బయట వాళ్ళకి చెల్లించాల్సిన అప్పులు ఎన్ని ఉన్నాయి, మన వ్యాపార సంస్థకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి. సో దీన్ని ఫైనాన్షియల్ పొజిషన్ అంటాం. సో ఫైనాన్షియల్ పొజిషన్ ప్రిపేర్ చేయడానికి బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తాం. అందుకని బ్యాలెన్స్ షీట్ని ఇంకొక పేరుతో పిలుస్తారు, అదే ఫైనాన్షియల్ పొజిషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.